భాషా ఖ్యాతిని ఖండాంతరాలలో విస్తరింపజేస్తున్న యువ శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ తిరుపతి నగరానికి గర్వకారణమని వక్తలు పేర్కొన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ సంస్కృతాంధ్రాల్లో పాండిత్య ప్రదర్శన నిమిత్తం వారి గురువు గారు త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్తో కలిసి దుబాయ్ పర్యటనకు వెళుతున్న సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో భరత్ శర్మకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం సాయంత్రం తిరుపతి శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మ డిసెంబర్ 19 నుండి 28వ తారీఖు వరకు 10 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సంస్కృతాంధ్రంలో పాండిత్య ప్రదర్శనకు దుబాయ్కి పయనమవుతున్న సందర్భంగా శతావధాని భరత్ శర్మను ఘనంగా సత్కరించారు. విశేష ప్రతిభ కనపరుస్తూ ప్రపంచ నలుమూలల సంస్కృతాంధ్రాలను విస్తరింపచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిలతో పాటు కార్యదర్శి కెఎన్ రాజా, తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, సరస్వతి శిశు మందిర్ డైరెక్టర్ హేమంత్ కుమార్, కార్యదర్శి వెంకయ్య, కవి రచయిత దుబ్బగుంట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. తల్లిదండ్రుల అనుగ్రహంతో, గురువుల అనుగ్రహంతో, ఆ సప్తాచలాధీశ్వరుడైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో డిసెంబరు 2024 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు మా గురువర్యులు, త్రిభాషా మహాసహస్రావధానులు, ప్రణవపీఠ వ్యవస్థాపకులు ఎన్నో అవధానాలను వేల అవధానాలను నిర్వహించి, ఆధ్యాత్మిక ప్రవచనాలను నిర్వహించి, అష్టాదశ పురాణాలను, అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రబంధాలను, కావ్యాలను, పురాణాలను కూడా ప్రవచించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకువస్తున్నటువంటి మాన్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి దుబాయి ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా వారితో పాటు వారి యొక్క 22వ శతావధానంలో అదేవిధంగా భాగవత సప్తాహంలో కూడా పాలు పంచుకునేటటువంటి అవకాశం రావడం మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నానండి. ఈ సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక కేంద్రం అలాగే రాయలసీమ రంగస్థలి వారి ఆధ్వర్యంలో మాన్యులు శ్రీ హనుమంతరావు గారు, అలాగే శ్రీ గుండాల గోపీనాథ్ గారు వారి యొక్క నేతృత్వంలో ఈవేళ ఒక ఆత్మీయ ఆశీరభినందన సభ నిర్వహించబడడం పూర్వజన్మ సుకృతంగాను అదృష్టంగాను భావిస్తూ ఉన్నానండి. పెద్దలందరూ ఎంతోమంది విచ్చేసి ఆశీర్వదించినందుకు, వారి యొక్క శుభాకాంక్షలను తెలిపినందుకు వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. విదేశాలలోనూ దేశ విదేశాలలో మన సంస్కృతి, మన భాష యొక్క గొప్పదనాన్ని చాటేందుకు, ప్రచారం చేసేందుకు మరింతగా ఈ యొక్క అవకాశం తోడ్పడుతుందని భావిస్తూ మరొక్కసారి తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నానండి. ఓం నమో వెంకటేశాయ. శతసహస్ర అవధాన చక్రవర్తి, అవధాన స్రష్ట శ్రీ ముదివర్తి పద్మాకర్ గారి శిష్యుడుగా, వత్తిపర్తి పద్మాకర్ గారి శిష్యుడుగా శ్రీ ఉప్పలదడియం భరత్ శర్మ ఆయన మించిన శిష్యుడు కావాలని ఆకాంక్షిస్తూ, గురువుని మించిన శిష్యుడైనప్పుడే ఆ గురువుకి ఆనందం. ఎందుకంటే అది అనుభవిస్తున్నా. మా గురువు గారు నాకు 6వ తరగతిలో పాఠాలు చెప్పి నాకు శబ్దమంజరి, అప్పుడు చెప్పాలంటే శబ్దమంజరి, కుమార సంభవం ఇత్యాది పద్యాలు నేర్పిన ఆయన నాకు ఆ తర్వాత ఎప్పుడో 72కు ముందు 65, 68లో నేర్పిన ఆయన అడ్రస్ కనుక్కొని హైదరాబాద్లో వెళ్ళినప్పుడు ఆ ఆనందం నేను పట్టలేకపోయినా. ఎందుకంటే వాళ్ళ పిల్లలందరికీ చెప్పుకున్నాడు అనమాట. నేను వచ్చి ఆయనకి సన్మానం చేసి మా పిల్లల్ని తీసుకుపోయి చెప్పిన అంత ఆనందం ఉంటుంది. కాబట్టి గురువును మించిన శిష్యుడిగా ఖ్యాతి కందాలని ఖండాంతరాలకు వెళ్ళి ఆయనతో ఈ ప్రవచనాన్ని నిర్వహించడం అనేది అభినందనీయం. మా మిత్రుని కుమారుడిగా వారి తల్లిదండ్రులు కూడా ధన్యులు వారు. కాబట్టి మరింత మంచి కార్యక్రమాలు, మంచి వేదికలపై ఆయన ప్రవచనాలు చేయాలని, తిరిగి దుబాయ్లో తన
ఈ ప్రవచన ప్రసంగాల కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి విజయవంతంగా రావాలని ఆకాంక్షిస్తూ శతావధాన కార్యక్రమాలు నిర్వహించుకుని తిరిగి ఈ తిరుపతి పట్టణంలో మాచే సన్మానానికి మాకు అనుమతి ఇవ్వాలని వారిని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రపంచంలో 8 వింతలు ఉన్నాయని విన్నాను, కానీ చిన్న వయస్సులోనే ఇతర దేశాలకు కూడా అవధానం అంటేనే ఒక కష్టతరమైనటువంటి విద్య. అటువంటిది చిన్నతనంలోనే 16వ ఏట ఈ అవధాన కార్యక్రమంలో అడుగిడి ఎక్కడికి వెళ్ళినా విజేతగా తిరిగి వస్తూ ఇప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా భరత్ శర్మ గారికి కలియుగ వెంకటేశ్వరుడు సకల దేవతలు కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో పాటుగా గురువుగారు ఒక శిష్యుని తీసుకువెళ్తున్నాడంటే ఈ కాలంలో నిజంగా ఇది వింతలకు వింత.